ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఈ రోజు చాలా యూస్ఫుల్ వీడియో. చాలా మంది ఎప్పటి నుండో నన్ను అడుగుతున్నారు. ఎవరిలో ఏమైనా అడిగేది అని కాదు, నా నెట్వర్క్లో పర్సనల్గా చాలా మంది అడిగారు. ఇంకా నేను కూడా ఇందులో ప్రో కాదు, మీరు ఆల్రెడీ thumbnail చూస్తుంటారు. వీడియో ఎడిటింగ్. సో వీడియో ఎడిటింగ్ ఎట్లా చేస్తారనేది, ఇంకోటి thumbnail ఎడిటింగ్. సో నేను ఇది 2 partsలో చేయబోతున్నా ఈ వీడియో అనేది. ఫస్ట్ పార్ట్లోనేమో మీకు వీడియో ఎడిటింగ్ చూపిస్తాను, సెకండ్ పార్ట్లోనేమో thumbnail ఎడిటింగ్. ఇట్లా సో 2 partsలో ఈ వీడియో ఉంటుంది. సో మీరందరూ ఈ వీడియో చేసి కొంత, అంటే నేను ప్రొఫెషనల్ కాదు, నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా. సో నేను నేర్చుకునేది మీకు యూజ్ అయిద్దని ఈ వీడియో చేస్తున్నా. సో మీకు కొంతవరకు అయితే యూట్యూబ్లో లేకుంటే మీ పర్సనల్ వేరే థింగ్స్కి మీ ఇట్లా ఎడిటింగ్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది కొంతవరకైనా యూజ్ అయిద్దని నా ఫీలింగ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదే ఇన్ షార్ట్, నేను ఎడిటింగ్ కోసం ఇదే యాప్ని యూజ్ చేస్తాను. సో అంటే నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్లో క్లిప్ చాంప్ అని ఒక ఎడిటింగ్ కూడా ఉంది, అంటే ఎడిటింగ్ యాప్ ఉంది. అందులో ఇంకా బాగా అవుతాయి. కానీ నాకు ఈ మొబైల్దే చాలా అలవాటు అయిపోయింది. ఇన్ షార్ట్ నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది అంటే యూజ్ చేయడానికి. అన్నీ మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయి ఇందులో వీడియో ఎడిటింగ్కి. సో అంటే నాది ప్రో వర్షన్ కూడా కాదు. సో మీ ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రో సింబల్. సో ప్రో కావాలంటే ఇప్పుడు అంటే ఆఫర్ నడుస్తుంది సంథింగ్. సో 1 monthకి అయితే 149, యాక్చువల్లీ అది 290. అదే 1 yearకి అయితే 499 అండ్ లైఫ్ టైం అయితే 1900, అంటే ఒక 2000 పే చేస్తే లైఫ్ టైం మనం చనిపోయేంత వరకు వాడుకోవచ్చు ప్రో వర్షన్. కానీ ప్రో తోటి పెద్ద ఫరక్ లేదు ఇందులో. సో అందుకని నేనైతే తీసుకోలేదు, నేను నార్మల్గా యూజ్ చేస్తున్నా. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే మనం ఒక ఫైల్ అంటే ఒకటి తీసుకోవాలి వీడియో ఏదైనా. సో నేను ఆల్రెడీ చేసినవి కొన్ని ఉన్నాయి. ఓకే, మీరు రీసెంట్గా చూసిన వీడియో ఇది. సో రీసెంట్గా ఇది నా వ్లాగ్ ఛానల్. సో అందులో దానికోసం తీసుకున్న క్లిప్ ఇది, నేను వీడియో ఎడిటింగ్ కోసం. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫోటో, జస్ట్ ఫోటో. సో మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో ఆర్ ఫోటో, అంటే వీడియో కావాలంటే వీడియో, ఫోటో కావాలంటే ఫోటో, ఏది కావాలంటే అది. లేదంటే ఆల్ అంటే అన్నీ వస్తాయి, వీడియోస్ వస్తాయి, ఫొటోస్ వస్తాయి. ఫర్ సపోజ్ వీడియోస్ అనుకోండి, ఇందులో అన్ని రకాలంటే ఏ ఫైల్లో ఏ వీడియోస్ ఉన్నాయి ఏంటి అనేది ఇందులో ఉంటుంది అన్నీ. దెన్ వెన్ వీ గో టు ఫొటోస్, సేమ్ అగైన్ సెపరేట్గా ఒక్కొక్క ఫోల్డర్ ఓపెన్ చేసి చేసుకోవచ్చు. అదే ఇట్లా ఆప్షన్స్ లేకపోతే చాలా కష్టమైపోద్ది ఎక్కడో ఉన్న ఫొటోస్కి తీసుకురావడం, ఫొటోస్ని వీడియోస్ని. సో అది చాలా కష్టమైపోద్ది. సో మనం ఒక చిన్న కొత్త క్లిప్ తీసుకుందాం, సో దట్ మనకి ఈజీ అయిపోద్ది. ఆల్రెడీ ఎడిట్ చేసింది కాకుండా ఇప్పుడు ఎడిట్ చేయాల్సింది. సో ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఇది నెక్స్ట్. అంటే మీ ఎడిటింగ్ వీడియోలో మీరు చూసింది ఇది ఫస్ట్ ఇంట్రో. ఇప్పుడు దీనికోసం చేద్దాం. మనం ఫస్ట్ కాన్వాలోకి వెళ్దాం. కాన్వాస్లో మనకు యూట్యూబ్ thumbnail కోసం కావాల్సింది 16:9 రేషియో. అదే 9:16 రేషియో ఏంటిదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం, లేకుంటే యూట్యూబ్ షార్ట్స్ ఉంటాయి కదా అందుకోసం 9:16. అదే 16:9 ఏమో యూట్యూబ్ thumbnail కోసం. సో ఇది సెలెక్ట్ చేసేసాం, వచ్చేసింది, క్లిక్ చేసేయండి, ఖతం. సో ఇప్పుడు మనకి ఇది 16:9 రేషియోలో ఉంది. సో ఇప్పుడు వస్తుంది. సో మనకి ఇప్పుడు వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి కాసేపు కోసం మనం ఏం చేద్దాం, వాల్యూమ్ 0 పెట్టేసుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ వీడియో ఉంది, ఈ వీడియోకి ఫ్రంట్లో నా లోగో పెట్టాలి కదా, అంటే ఫోటో. సో అది నాది ఎందులో ఉందంటే కాన్వాలో ఉంది. జస్ట్ ఏ మినిట్, అది ఫొటోస్లో ఉంది, కాన్వాలో ఉంది. సో చాలా అంటే కాన్వాది కూడా నేను త్వరలో చేయబోతున్నా. సో అప్పుడు కాన్వాది కూడా చూడండి. సో దానికంటే ముందు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఇలా అంటే అది పెద్దగా అయిపోద్ది. సో ఇప్పుడు నేను దీని ముందు ఇంకా డ్యూరేషన్, ఇప్పుడు ఈ డ్యూరేషన్ మీద క్లిక్ చేస్తే ఇది ఎన్ని సెకండ్స్ కావాలి మీకు అనేది కూడా, నాకు 1 second కోసం చాలు, ఓకే, టిక్ అయిపోయింది. సో ఇవి నెక్స్ట్. సపోజ్ ఇప్పుడు ఈ వీడియోని మనం సెలెక్ట్ చేసేసాం, స్ప్లిట్, మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ స్ప్లిట్. ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలి అనుకోండి, డిలీట్ అంటే ఏదైనా ఏరియా మీకు మధ్యలో 2 వీడియోస్ మధ్యలో, లేకుంటే ఒకే వీడియోలో ఏదైనా మధ్యలో కొంచెం పార్ట్ బాగాలేదు దాన్ని డిలీట్ చేసేయాలి అనుకుంటే అది, లేకుండా మాకు మళ్ళీ అది కావాలనుకుంటే ఈ యారో మీద క్లిక్ చేస్తే ఖతం అయిపోద్ది. ఈ యారో ఇంకా వెనక్కి వెళ్ళి ఇది ఫ్రంట్కి వచ్చేస్తుంది, ఓకే. సో ఇలా దెన్ మనం ఒక్కొక్కటి అంటే ఇక్కడ ఉన్న అన్ని ఫీచర్స్ చూపిస్తాను మీకు. సో మ్యూజిక్ అనుకోండి, దీని మీద క్లిక్ చేస్తే మ్యూజిక్ ప్లస్, ఇక్కడ
ఇందులో కొన్ని ఉంటాయి ఆల్రెడీ మ్యూజిక్ కొన్ని ఉంటాయి. సో వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నాది నెట్ ఆఫ్లో ఉంది డాటా, సో అందుకని మీకు కనబడట్లేదు. లేకుంటే ఎడిటింగ్ అనేది అయిపోద్ది వితౌట్ డాటా, మనం ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా మ్యూజిక్ యూజ్ చేయలేం డాటా లేకుంటే. ఈ మ్యూజిక్ అంతా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్నిటికి స్ట్రైక్ పడతాయి యూట్యూబ్లో, కొన్నిటికి పడవు. సో అది చూసుకోవాలి. జస్ట్ గివ్ మీ మినిట్. సో ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేసాం. ఇప్పుడు వచ్చేసాయి కదా. సపోజ్ నాకు ఇప్పుడు ఇది కావాలి, ఇది యూస్ చేశాను నేను. సో ఇది దాదాపు కొన్ని మ్యూజిషియన్స్ కింద మనకు మ్యూజిషియన్ ఇంకా లింక్ ఇస్తారు. కాపీ చేసుకొని కొన్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది చూడండి డౌన్లోడ్, నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉండే. సో ఇప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు అనేది కూడా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు మ్యూజిక్ లేదు ఇక్కడ. సో ఏం చేస్తున్నాను నేను ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తున్నాను. సో ఎందుకంటే ఇక్కడ నుండే మ్యూజిక్ ఉంది, అటు లేదు మ్యూజిక్, అందుకని. సో ఇలా ఇది మ్యూజిక్ కాకుండా ఎఫెక్ట్స్. సో ఎఫెక్ట్స్లోకి వచ్చేసరికి మనకు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ సపోజ్ పాపులర్కి వెళ్ళారండి, కౌంట్ డౌన్ ఉంటుంది కదా, ఇలా 3, 2, 1 అని, లేకుంటే జిప్ సౌండ్, ఇది, లేకుంటే జిప్ సౌండ్, లేకుంటే ఎలక్ట్రానిక్ క్రిస్మస్. మనకు ఎక్కువగా యూజ్ అయ్యేది ఇది. బీప్ సౌండ్లు మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఏమైనా ఇది బబుల్ సౌండ్, ఏమైనా సపోజ్ ఏమైనా రాస్తున్నాం అనుకోండి, సో పైన మనకు రావాలి, అప్పుడు బబుల్ సౌండ్ యూజ్ చేస్తాం మనం. ఎలా అంటే జస్ట్ మినిట్ నేను చూపిస్తాను. ఇలా చాలా ఉంటాయి మనకు. సో ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. మై మ్యూజిక్లోకి వస్తే మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్న మ్యూజిక్ ఉంటాయి కదా, ఇవి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉంచుకున్న మ్యూజిక్. సో ఇది యూజ్ చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు ఇలా. దీని రికార్డ్లోకి వస్తే రికార్డ్ మీద క్లిక్ చేస్తే మనం రికార్డ్ చేసుకోవచ్చు వాయిస్. ఇలా వస్తుంది, హాయ్ హలో ఎలా ఉన్నారు. సో ఇలా రికార్డ్ చేసుకోవచ్చు మనం. అండ్ దీన్ని కూడా మనం ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కడి వరకు ఉంది అని. సపోజ్ ఇక్కడ లేదు, సో దీన్ని స్ప్లిట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు ఇలా. స్ప్లిట్, డిలీట్, ఖతం, అయిపోయింది. సో ఇలా. అండ్ ఎవ్రీ స్టెప్ మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళవచ్చు, ఫ్రంట్ మళ్ళీ రావచ్చు. సో ప్రతిదీ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్షార్ట్, చాలా ఈజీ యూజ్ చేయడం. సో స్టిక్కర్స్కి వస్తే చాలా స్టిక్కర్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు చూడండి మనకి ఇట్లా షేర్ ఆప్షన్ కానివ్వండి, ఇందులో మనకు ఫ్రీ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దానికి మీరు ఏం చేయాలంటే ప్రో ఉంటేనేమో మనకు అన్నీ వచ్చేస్తాయి. ప్రో లేని వాళ్ళకి ఎట్లా అంటే ఒక యాడ్ చూస్తే సరిపోద్ది, అన్ని స్టిక్కర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులోకి వెళ్తే ఇవన్నీ. సో నేను ఇది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నవి ఇవన్నీ, ఇన్స్టా, వాట్సాప్, ఇవన్నీ లైక్ అని ఇట్లా, పింటరెస్ట్. సో ఇవన్నీ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నవి. ఇలా చాలా ఉన్నాయి. ఫ్లవర్స్ అంటే వీటిని గెట్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక యాడ్ వస్తుంది, చూస్తే ఖతం వచ్చేస్తుంది ఏది కావాలంటే అది. సో నాకు ఇంతవరకు అవన్నీ అవసరం పడలేదు. సో నాకు వాటితోటి సరిపోతుంది. ఏది కావాలనుకుంటే అది. హార్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి, స్టిక్కర్స్. దెన్ మనకు క్యాప్షన్స్. మనం క్యాప్షన్స్ ఎట్లా అంటే రికార్డ్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది అన్నట్టు ఇంగ్లీష్లో, అది చూసుకోవాలి కరెక్ట్ వస్తుందా లేదా అన్నట్టు. దెన్ టెక్స్ట్లో చాలా ఉంటాయి. సపోజ్ నేను ఇప్పుడు హ్యాపీ బర్త్డే ఇది క్లిక్ చేశాను, కలర్కి వెళ్తే ప్రజెంట్ నాది ఇది ఉంది ఇప్పుడు. సో ఇది పెడితే రెడ్, చూడండి చాలా కలర్ ట్రాన్సిషన్. ఇవి ఆల్రెడీ కొన్ని ప్రీమేడ్ ఉన్నాయి. ఇవి కాకుండా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు టెక్స్ట్ కదా, టెక్స్ట్ కలర్ వైట్లో ఉంది, నేను బ్లాక్ మార్చేస్తున్నా, రెడ్ మార్చేస్తున్నా. ఇలా మీకు ఏది కావాలంటే అది. టెక్స్ట్ తర్వాత బార్డర్, ఇందాక బ్లూ ఉండే కదా, ఇప్పుడు నేను బ్లాక్ చేసేసా, ఎల్లో చేసేసా, థిక్ ఎల్లో, పింక్. ఇలా ఏ కలర్, షాడో అంటే వెనక షాడో వస్తుంది మనకు. దానికోసం కూడా ఏ కలర్ కావాలి, ఎంత ఇంటెన్సిటీలో కావాలి ఏంటి. చూడండి ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది, ఇప్పుడు తక్కువ ఉంది కదా, ఎక్కువ ఉంది. సో అలా. దెన్ గ్లో, కొంచెం గ్లో ఇస్తుంది కలర్,
ఏ కలర్ కావాలి, సపోజ్ ఎల్లో ఇస్తున్నా నేను గ్లో కోసం. చూడండి ఇట్లా గ్లో ఇస్తుంది మనకు ఇలా. దెన్ లేబుల్ అంటే లేబుల్ ఏ షేప్లో కావాలన్నా కూడా చూడండి, ఇట్లా రౌండ్లోన, బాక్స్ టైప్లో, రెక్టాంగిల్లో కొంచెం కర్వ్, ఈ షేప్, ఇట్లా ఏ షేప్ కావాలంటే అది. సో దానికి కూడా కలర్స్ ఏ కలర్లో కావాలంటే. ఇంకా ఒపాసిటీ, ఇంత ఇప్పుడు చూడండి ఇది బాగా థిక్ ఉంది, ఇప్పుడు ఇది బాగా లైట్ కలర్ అయిపోయింది, అందుకే 100. అండ్ ఇక్కడ చాలా మనకు చాలా ఏమంటారు ఫాంట్స్ ఉన్నాయి. సో ఒకటి నాకు నేను రీసెంట్గా ఎక్స్ప్లోర్ చేసింది ఏంటంటే, మనకి ఇందులో ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఫాంట్స్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇది క్లిక్ చేస్తే మనకు డౌన్లోడెడ్ ఫైల్స్లో ఉంటుంది. సో ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఫాంట్స్. సో ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చింది, నేను దీన్ని ఎడిట్ చేస్తాను. ఇందులోకి వెళ్ళి నా నేమ్ రాస్తాను నేను. మీకు తెలుగులో ఇట్లా రాకుంటే మీరు డైరెక్ట్ గూగుల్ ద్వారా కూడా గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేసి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దట్ చాలా హెల్ప్ అవుద్ది మీకు. ఇలా మీకు అంటే రాకపోతే కీబోర్డ్ ఇలా లేకుంటే తెలుగులో, సో మీరు అది చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఫాంట్లో ఇప్పుడు ఇది ఉంది కదా, ఎడిట్లోకి వెళ్ళాను, ఫాంట్లోకి వెళ్ళాను. ఇప్పుడు ఎన్టీఆర్ ఉంది, శ్రీకృష్ణదేవరాయలు, ఇది తేడా తెలుస్తుంది కదా. సో అండ్ ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, ఇది పెద్దగా చిన్నగా చేయడం, ఇంకోటేమో ఇట్లా చుట్టూ తిరగడానికి ఉంటుంది, చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది రోబోట్, ఇది వేరే. సో డిఫరెంట్ ఫాంట్స్ అన్నట్టు. సో మీరు అలా తెలుగు ఇంగ్లీష్ ఫాంట్స్ ఏవైనా మీరు అంటే డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఎలా చేయాలి అనేది కూడా అంటే నేను అంటే ముందు వీడియోస్లో చేస్తాను, నాకు కామెంట్స్లో చెప్పండి. ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేయాలి అది కూడా చూపిస్తాను. సో ఇది ఇక్కడ. అండ్ ఇది టెక్స్ట్ సైజ్ కూడా ఎంత పెద్దగానా చిన్నగానా, లేకుంటే ఏమైనా ఇట్లా వంగాలనా, అంటే కొంచెం బెండ్ అవ్వాలా, ఏ సైడ్ బెండ్ అవ్వాలి, సో ఇవన్నీ చూసుకోవచ్చు. చూడండి అంటే క్యారెక్టర్స్, ఇంకా లైన్ మనకు ఒకటే లైన్ ఉంది, 2-3 లైన్స్ ఉంటే లైన్స్ మధ్యలో డిఫరెన్స్ కూడా. ఇక్కడ బోల్డ్ కావాలన్నా, లేకుంటే చూడండి ఇటాలిక్. ఇంగ్లీష్కి ఇది వర్క్ అయ్యింది, తెలుగుకి ఇది వర్క్ అవ్వదు. సో ఇవన్నీ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా ఇది కూడా ఒకేసారి ఇట్లా వచ్చి వెళ్ళిపోవడం, డిఫరెంట్ అంటే ట్రాన్సిషన్స్ ఉన్నాయి ఇందులో, యానిమేషన్స్. ఇలా కావాలన్నా, ఇలా రావాలా, లేకుంటే ఒకేసారి. సో చాలా ట్రాన్సిషన్స్ కూడా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది టెక్స్ట్కి వచ్చేసరికి. దెన్ ఇంకా దీని డ్యూరేషన్, ఇప్పుడు టెక్స్ట్ ఉంది కదా, ఇది డ్యూరేషన్ ఎక్కడి వరకు కావాలి, లాస్ట్ వరకు కావాలన్నా, లేకుంటే ఇంతవరకే కావాలన్నా. ఇప్పుడు ఇది ఉంది టెక్స్ట్, ఇంతే కావాలి అనుకోండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నాకు ఇక్కడ వద్దు, నాకు వేరే చోట కావాలనుకుంటే ఇక్కడ మిడిల్లో కావాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఎక్కడ నుండి కావాలనుకుంటే అక్కడికి. ఇలా డన్, టెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫిల్టర్స్. ఇప్పుడు మనకి వీడియో ఉంది కదా, సో వీడియో ఇది కొంచెం లైట్గా అనిపిస్తే బ్రైట్ చేసుకోవచ్చు కొంచెం. ఇలా కొంచెం బ్రైట్గా ఉంది, ఇప్పుడు ఇది ఒరిజినల్, ఇది బ్రైట్ చేస్తే చూడండి ఆ బ్రైట్ మనం లెవెల్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 0 అయితే ఇలా కొంచెం 40-50 వరకు అయితే కొంచెం మంచిగా బ్రైట్గా. అదే పింకిష్ షేడ్లో కావాలనుకుంటే పింక్, ఇట్లా చాలా చాలా ఉంటాయి. సో నేను ఎక్కువగా యూజ్ చేస్తే ఒరిజినల్కి వెళ్ళిపోతా, లేకుంటే బ్రైట్లోకి వచ్చి కొంచెం తగ్గించుకుంటాను, లేకుంటే మ్యాక్స్ యూజ్ చేసేది ఫ్రెష్లోకి వచ్చి ఇవి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఫ్రెష్లో ఫ్రెష్ 1, ఫ్రెష్ 2, ఫ్రెష్ 3, ఫ్రెష్ 4 చాలా బాగుంటుంది. ఫ్రెష్ 5 చాలా అంటే న్యాచురల్ లుక్ ఇస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇవి ప్రో వర్షన్స్, వీటి కోసం మళ్ళీ మీరు యాడ్స్ చూడాల్సి వస్తుంది. మిగతావన్నీ ఇవన్నీ ఫ్రీ. సో ఇంకా అడ్జస్ట్లోకి వెళ్తే మనకు లైటింగ్ ఎక్కువ తక్కువ చేసుకోవడం, నెక్స్ట్ కాంట్రాస్ట్, వార్మ్త్, టింట్, సాచురేషన్ అంటే ఫేస్ కొంచెం ఎండగా వచ్చినట్టు, ఎండగొట్టినప్పుడు అలా చాలా ఉంటాయి. సో ఏది కావాలనుకుంటే అది యూజ్ చేసుకోవచ్చు మీకు తగ్గట్టు మీ వీడియోస్కి. ఇది అయిపోయిందా. దెన్
ఈ పిఐపి ఏంటిదంటే సపోజ్ దీన్ని క్లిక్ చేసాము, దీని మీద ఒక ఫోటో రావాలి లేకుంటే వీడియో కావాలి అనుకోండి. సపోజ్ నాకు ఈ ఫోటో కావాలి ఇక్కడ, సో అప్పుడు ఈ పిఐపి యూజ్ చేయవచ్చు. లేకుంటే వీడియోస్ ఒకేసారి 3-4 వీడియోస్ వస్తాయి కదా, అప్పుడు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ సపోజ్ ఈ ఫోటో ఉంది, దీని చుట్టూ లోగో నాకు వద్దు. ఇప్పుడు ఈ మాస్క్ మీద క్లిక్ చేశాను, నేను సర్కిల్ క్లిక్ చేశాను, సో నాకు ఈ సర్కిలే వస్తుంది ఇలా. ఇప్పుడు ఈ సర్కిల్ ఎంత ఉందో అంతే వస్తుంది ఇలా. నాకు లవ్ సింబల్లో కావాలి, ఇలా కావాలి, ఏది కావాలనుకుంటే అది క్లిక్ చేసేదాన్ని. నాకు అది నచ్చలే, మళ్ళీ దీన్ని యూజ్ చేసి బ్యాక్ వెళ్ళొచ్చు. ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ క్లిక్ చేశాను, కట్అవుట్. సో మనిషి మాత్రమే ఉన్నా నేను ఇప్పుడు. ఏదైతే కలరింగ్ ఉందో చుట్టూ అది మొత్తం కట్ అయిపోయింది. సో ఇలా. సో ఇందులో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. దీన్ని ఇప్పుడు డూప్లికేట్ చేయాలనుకోండి, 2 వచ్చేస్తాయి, 2. సో ఇక్కడ ఒకటి ఉంది, సో ఇంకోటి కూడా వచ్చేసింది, కొంత డ్యూరేషన్కి. సో ఇది పిఐపి. దెన్ ప్రీ కట్. సో ఇక్కడ నుండి కట్ చేయడం, మధ్య నుండి కట్ చేయడం, లేకుంటే స్ప్లిట్, ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిలీట్ ఆప్షన్ మీకు చెప్పేసాను కదా, వాల్యూమ్ ఎక్కువ చేసుకోవడం, తక్కువ చేసుకోవడం ఇది. దెన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు కొన్ని వీడియోస్ ఉన్నాయి. నేను ఈ వీడియోని ఇలా చిన్నగా పెట్టేశాను, ఇంకా బ్యాక్గ్రౌండ్ లాగా పెట్టేస్తున్నా ఇలా. లేకుంటే ఒక కలర్ పెడుతున్నా, ఆ వీడియో వచ్చేసింది ఇలా. సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకోవచ్చు. దెన్ కమ్ టు స్పీడ్. మనం కొన్ని వీడియోస్ చాలా స్లోగా మాట్లాడతాం కదా మనం, కొందరేమో అది స్పీడ్గా మాట్లాడడం అలవాటు వాళ్ళకు. సో దాన్ని బట్టి కూడా మన స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వీడియో స్పీడ్ని ఎంత కావాలి, 1లో ఉంటే 2 కావాలి, ఇట్లా 3-4. సో మన స్పీడ్ ఇష్టం, మనకు నచ్చినట్టు. యానిమేషన్స్. సో డిఫరెంట్ యానిమేషన్స్ ఉన్నాయి. ఇలా వస్తుంది సడన్గా, ఇలా రావడం. ఏ యానిమేషన్ కావాలనుకుంటే అది, చాలా ఉంటాయి, ఏది కావాలనుకుంటే అది. ఇంకా క్రాప్ ఆప్షన్. సో నాకు ఇంత వద్దు, నాకు ఓన్లీ ఇంతే కావాలి సపోజ్. సో ఇది క్రాప్ ఆప్షన్ కూడా. ఇలా వాయిస్ ఎఫెక్ట్ కూడా. సో కొందరు ఈ మధ్య మీరు చూస్తూ ఉన్నారు, నాకు ఆడియో లేదు కాబట్టి ఇది ఇలా చూపిస్తుంది. జస్ట్ ఎ మినిట్. వాయిస్ ఎఫెక్ట్ ఉందనుకోండి, ఇప్పుడు వాయిస్ ఎఫెక్ట్లోకి వెళ్ళాను, ఈ సౌండ్ వస్తుంది కదా, నేను దీన్ని జస్ట్ మినిట్. సో ఇది ఉంది కదా, ఇప్పుడు దీనికి మన వాయిస్ ఎఫెక్ట్. హలో ఎలా ఉన్నారు? సో ఇలా డిఫరెంట్ వాయిస్ ఇవ్వచ్చు. అండ్ డీ నాయిస్ ఆఫ్లో, ఇప్పుడు ఆఫ్ చేసా, ఆల్రెడీ ఆన్లో ఉంది. ఆన్ చేసుకుంటే మనకి ఏమైనా నాయిస్ ఉంటే అది క్లియర్ చేసేస్తుంది. ఇంకా డూప్లికేట్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ వాయిస్ ఉంది, దీన్ని డూప్లికేట్ చేయాలి నేను, లేకుంటే వీడియో ఉంది అట్లా ట్వైస్ కావాలనుకుంటే అది. సో ఇవి. ఇంకా రొటేట్ ఆప్షన్, ఫ్లిప్ ఆప్షన్, ఫ్రీజ్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు ఇన్షాట్లో. చాలా ఈజీ ఇన్షాట్ అంటే ఎడిటింగ్. ఇంకా ఇప్పుడు ఇన్షాట్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ప్రో ఉన్న వాళ్ళకు డైరెక్ట్ ఇవన్నీ వస్తాయి, ఇవి బెనిఫిట్స్. కానీ మనకు ప్రో లేకుంటే ఫ్రీ రిమూవ్ ఆప్షన్ కొట్టాలి. ఫ్రీ రిమూవ్ కొడితే మనకు ఇలా యాడ్ వస్తుంది కదా, యాడ్ అయిపోయిన తర్వాత పైన ఇంటూ మార్క్ కొట్టేస్తే అయిపోద్ది యాడ్. మనం నెక్స్ట్ సేవ్ చేయొచ్చు. సేవ్ మీద కొట్టినప్పుడు మనకు ఇనిషియల్లీ 1080 వస్తుంది రెజల్యూషన్, తర్వాతనేమో 2K ఇంకా 4K వస్తుంది అప్డేట్ చేస్తున్న కొద్దీ. సో ఫ్రేమ్ రేట్ కూడా 50-60 ఇలా. సో క్వాలిటీ పెరుగుద్ది అన్నమాట. తర్వాత మనం సేవ్ కొట్టేస్తే సేవ్ అయిపోద్ది అంతే. సో ఇది ప్రాసెస్. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుద్ది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.